కురుక్షేత్రం చేసినట్టు. ఎవరికి గాయం లేదండి. వినండి, ఎవరికి కించిత్తు గాయం కూడా లేదు. కంప్లైంట్స్ కానీ డిఫాక్టో కంప్లైంట్కి కానీ కేసు రిజిస్టర్ చేశారు. ఎప్పుడు రిజిస్టర్ చేశారు? సంఘటన జరిగిన 10 రోజుల తర్వాత రిజిస్టర్ చేశారు 2 కేసులు కూడా. ఆ రోజున కాదు. సంఘటన 13వ తారీఖు జరిగితే 23వ తారీఖు కేసు రిజిస్టర్ చేస్తారు. వాట్ ఈస్ దిస్? పోలీస్ యంత్రాంగం పాపాలు చేస్తుందని మనమే చేస్తున్నాం. పోలీస్ యంత్రాంగం సిఆర్పిసిని దాటి ప్రవర్తిస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఇది ప్రమాదకరమైనటువంటి సాంప్రదాయం. తప్పులు చేసిన ప్రతి వారిని న్యాయస్థానాలు ప్రశ్నిస్తాయి. గుర్తుపెట్టుకోండి, వదిలేది లేదు. ఎవరు తప్పు చేసినా ఆ న్యాయస్థానాలు వచ్చినప్పుడు అవి ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక లా అండ్ ఆర్డర్కి కానీ కేసు రిజిస్ట్రేషన్కి కానీ ఐపీసీ ఉంది. 307 ఐపీసీ అంటే ఏంటి? 307 ఎప్పుడు వేస్తారు? అవతల వాడిని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు వేస్తారు. అటు గిల్లంగానేనో లేకపోతే అంటేనో 307 వేయరు. దానికి వేరే సెక్షన్స్ ఉన్నాయి. 307 వేస్తే బెయిల్ రాదు కాబట్టి అందువల్ల 307 వేయండి, లోపల తోసేయండి. రెడ్ బుక్ లోకేష్ గారు చెప్తాడు. పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది. అలాంటి పోలీసులు మాత్రమే కీలకమైన పదవుల్లో ఉంటారు. పోలీస్ యంత్రాంగంలో ఉన్న అందరినీ అనడం నేను ఒక భాగం కీలకమైన పదవుల్లోకి పోస్ట్ చేయబడిన వారు రెడ్ బుక్లో ఉన్నటువంటి అంశాలను మాత్రమే ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఒక విచిత్రమైనటువంటి అరాచకమైనటువంటి పాలనని వాళ్ళ రాష్ట్రంలో కొనసాగించేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఇది మానవ సమాజానికి మంచిది కాదు. ఈ రాష్ట్ర ప్రజలకు అంతకంటే మంచిది కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. దాంతోపాటు ఇంకొక విషయాన్ని దృష్టికి తీసుకురావాలి ప్రజలకి. 11వ తారీఖు అంటే నిన్నగాక మొన్న ఒక విచిత్రమైన కేసు క్రైమ్ రిజిస్టర్ చేశారు. దానిలో హైయెస్ట్ సెక్షన్ 307. చాలా చిత్రమైన కేసు. ఈ కేసులో ముద్దాయిలు ఎవరంటే సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, 2 ఐపీఎస్ ఆఫీసర్సు, ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాదు పనిచేసింది వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా పనిచేశారు. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేశారు. అంతకుముందు ప్రభుత్వంలో కూడా పనిచేశారు. దానిలో సునీల్ కుమార్ గారు మేము రాగానే వచ్చిన అతను కాదు. ఐపీఎస్ మేమేలా ఇండియన్ పోలీస్ సర్వీస్. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఐపీఎస్. అంతకుముందు కూడా పనిచేశాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా ఆఫీసర్. అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు రాజశేఖర్ గారు టైంలో పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారి టైంలో నాకు బాగా గుర్తు కమిషనర్ ఆఫ్ విజయవాడ. చంద్రబాబు నాయుడు గారి టైంలో గుంటూరు ఎస్పీగా పనిచేశారు. చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా గట్టిగా ప్రవర్తించేటటువంటి వ్యక్తి అని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా కొనియాడబడినటువంటి వ్యక్తి. దాంతోపాటు మరొక పోలీస్ ఆఫీసర్, దాంతోపాటు మన గుంటూరు మెడికల్ జీజీహెచ్ సూపరింటెండెంట్, సూపరింటెండెంట్ ఇప్పుడు రిటైర్డ్ అయ్యారు ప్రభావతి గారు. వీళ్ళ 5గురిని పెట్టి 307 అండ్ అదర్ సెక్షన్స్ వేసి కేసు బుక్ చేశారు. ఏమిటి దీని కేసుకు గల కారణాలు ఏంటి? ఎందుకు బుక్ చేశారు? నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అని పేరేంటి రాజు గారు, త్రిపులార్ ముగ్గురు కలిసి కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా 307 కేసు వేసి ఒక వికృతమైన ఆనందాన్ని పొందాలి అనేటువంటి కుట్రతో ఈ కేసుని మొన్న 11వ తారీఖున రిజిస్టర్ చేశారు. ఎప్పుడు క్రైమ్ జరిగింది? అకార్డింగ్ టు దెమ్ 2001లో. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, బహుశా మర్చిపోయి ఉండొచ్చు కొంతమంది కాలానుగుణంగా. ఈ త్రిపులార్ రాజు గారు పూర్వం మా పార్టీనే, వైసీపీ పార్లమెంటు సభ్యులు నరసరావుపేటకి నరసాపూర్కి ఫ్యాను గుర్తు మీద గెలిచాడు.
జగన్మోహన్ రెడ్డి గారే బీఫామ్ ఇచ్చారు. గెలిచిన తర్వాత మాతో విభేదించాడు. చంద్రబాబు నాయుడు గారి చెంతకు చేరాడు. ఆయన డైరెక్షన్లో హైదరాబాద్లో కూర్చుంటాడు, ఢిల్లీలో కూర్చుంటాడు, ఒక ఛానల్ని హైర్ చేసుకున్నాడు. రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, దూషించటం, వైసీపీ నాయకులను దూషించటం. ఏ స్థాయిలో దూషించాడంటే వాడు వీడు వెధవ సన్నాసి ఈ రకంగా రోజు రెచ్చగొట్టే కార్యక్రమాలే, భయంకరంగా రెచ్చగొట్టే కార్యక్రమాలు, సంఘ విద్రోహ శక్తుల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చూసిన తర్వాత అకార్డింగ్ టు లా, చట్ట ప్రకారం ఆయన మీద కేసు రిజిస్టర్ చేశారు. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత వెదర్ ఇట్ ఈస్ ఫాల్స్ ఆర్ రైట్, ఆయన అకార్డింగ్ టు హిమ్ ఫాల్స్ కేసు అన్నాడు. ఎస్, ఫాల్సా కాదా ప్రజలందరికీ తెలుసు ఆయన ఎంత బాగా రెచ్చగొట్టాడో. టీవీలో మాట్లాడుతూ ఒక ఛానల్ లాగా పెట్టుకుని దానిలో రోజు ఈ టైంకి వస్తాడు, తిడతాడు. అప్పుడు దెన్ సీఎం గౌరవనీయులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని విచ్చలవిడిగా మాట్లాడు. పొట్టోడు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, దొంగ అంటాడు, ఇది అంటాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత అది ఫాల్సా జెన్యూనా దట్ విల్ బి డిసైడెడ్ బిఫోర్ ది హానరబుల్ కోర్ట్. చేయాలంతే. ఆయన ఫాల్స్ అనుకుంటాడు, నా మీద కేసు పెడితే నేను ఫాల్స్ అనుకుంటా, ఆయన మీద కేసు పెడితే ఆయన ఫాల్స్ అనుకుంటాడు. ఆ కేసులో సిఐడి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇది జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత ఎప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి? వితిన్ 24 hours. వితిన్ 24 hours ఆయన ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేసినప్పుడు జనరల్గా చాలామందికి తెలియకపోవచ్చు, ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఐపీసీ తెలియకపోవచ్చు. ఎప్పుడైతే ఒక ముద్దాయిని ఏ కేసులో అయినా అరెస్ట్ చేసినప్పుడు 24 గంటల్లో అందుబాటులో ఉన్న కోర్టులో కానీ కన్సర్న్ కోర్టులో కానీ హాజరుపరచాలి. అది రాజ్యాంగం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, దాని ప్రకారం హాజరుపరిచారు. హాజరుపరిచినప్పుడు జనరల్గా ఆ మ్యాజిస్ట్రేట్ ఒక మాట అడుగుతాడు ముద్దాయిని, ఏమండి పోలీసు వారు మిమ్మల్ని ఏమైనా ఇల్ ట్రీట్ చేశారా అని అడుగుతారు. అడిగినప్పుడు ఇల్ ట్రీట్ చేయలేదండి అని చెప్పొచ్చు. ఇల్ ట్రీట్ చేస్తే ఇల్ ట్రీట్ చేశారు అని చెప్పొచ్చు. ఇల్ ట్రీట్ చేశారంటే ఎమ్మటే కాగితం తీసుకుని మ్యాజిస్ట్రేట్ గారు రాస్తారు. ఏం ఇల్ ట్రీట్ చేశారు? మిమ్మల్ని కొట్టారా, తిట్టారా, ఏం చేశారు, హౌ ఏ రకంగా ఇల్ ట్రీట్ చేశారని చెప్తారు. నన్ను కొట్టారండి, నన్ను తిట్టారంటే దట్ ఈస్ డిఫరెంట్. నన్ను కొట్టారండి అంటే ఎమ్మటే నీరెస్ట్ హాస్పిటల్కి పంపిస్తారు. కొడితే గాయాలు ఉండాలి కదా అని. ఈ రాజుగారు కూడా నన్ను ఇల్ ట్రీట్ చేశారండి, నన్ను కొట్టారండి అని చెప్పారు. ఎవరు కొట్టారు చెప్పలా, గుర్తు తెలియని వ్యక్తులు ముసుగులు వేసుకుని కొట్టారని చెప్పాడు. అది ఆయన చెప్పింది కక్షతో. ఎమ్మటే జీజీహెచ్కి రిఫర్ చేశారు. జీజీహెచ్లో ఎగ్జామిన్ చేశారు. ఎగ్జామిన్ చేసేటప్పుడు కూడా ఏమిటి మీకు ఏం జరిగింది అనేది ఇక్కడ కొట్టారండి, నన్ను ఈ రకంగా పలానోళ్ళు అని చెప్పాలి కదా, గుర్తు తెలియని వ్యక్తులని చెప్పేశాడు. అది నోట్ చేసుకున్నారు, కోర్టులో నోట్ చేసుకున్నారు, మ్యాజిస్ట్రేట్ గారు జీజీహెచ్లో నోట్ చేసుకున్నారు. దే హ్యావ్ గివెన్ ఎ సర్టిఫికేట్. అది చాలదు, ఇది అన్యాయం అని చెప్పేసి సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. సుప్రీంకోర్టు వాళ్ళు హైదరాబాద్లో ఉన్న మిలిటరీ కోర్టుకు రిఫర్ చేశారు. అక్కడికి వెళ్ళాడు, అక్కడ కూడా సర్టిఫికేట్ తీసుకున్నాడు. తర్వాత ఆయనకి బెయిల్ వచ్చింది. ఇది జరిగినటువంటి అంశం. ఇది జరిగిన నెల అవుతుంది, 3 years అవుతుంది. 3 yearsలో అప్పుడు ఆ తర్వాత చాలా దేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్. నువ్వు ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చు, ఓకే, నీకు అన్యాయం జరిగింది అనుకుంటే ప్రైవేట్ కంప్లైంట్ వేసుకునే ప్రొవిజన్ సిఆర్పిసిలో ఉంది. నువ్వు ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చు, విభిన్న ఫామ్స్లో నువ్వు ఫైట్ చేయొచ్చు. అవేం చేయలే. ఇప్పుడు దాకా కాముగా ఉన్నాడు. గవర్నమెంట్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యారు. మళ్ళా ఈయన ఉండి శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీని గెలిచాడు. కక్ష సాధింపు. ఏం చేయాలి ఇప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా కేసులో ఇరికించి ఆయన మీద కక్ష సాధింపు చర్యలు చేయాలనేటువంటి ఉద్దేశంతో పోయిన మాసం 11వ తారీఖున పంపించాడు ఒక మెయిల్. ఇవాళ నేను చూశాను, ఆయన మళ్ళా మాట్లాడుతున్నాడు.
నిన్న సుధాకర్ రెడ్డి గారు ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, 11వ తారీఖున కంప్లైంట్ ఇచ్చి మెయిల్లో గుంటూరు ఎస్పీకి పంపిస్తే 10వ తారీఖునే లీగల్ ఒపీనియన్కి పంపించినట్టు రాసుకున్నారు. ఫ్యాబ్రికేటెడ్. ఆయన 11వ తారీఖు మెయిల్లో పంపించాడు, 10వ తారీఖునే వీళ్ళు రిఫర్ చేశారు. ఏంటిది అంటే ఒక ప్లాట్, ఒక ప్రీ ప్లాన్డ్గా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పడం, ముందే పంపించడం, టకటక పంపించేటటువంటి కార్యక్రమం చేయటం. నేను 11వ తారీఖు, నేను 10వ తారీఖుని పంపించాను, పొరపాటున 11వ తారీఖు అని మా అసిస్టెంటు దాని మీద నెంబర్ వేశాడు అని ఇందాక ఎక్కడో ప్రెస్ మీట్లో చెప్తున్నాడు. మెయిల్లో ఉంటుంది కదా ఎప్పుడు రిసీవ్ అయింది, 11వ తారీఖునే రిసీవ్ అయినట్టుగా మెయిల్లో చాలా స్పష్టంగా ఉంటుంది. ఏమైనా జామ్ అయిపోయిందా? 10వ తారీఖుని పంపిస్తే నువ్వు మెయిల్ దొరికిపోయావు. నువ్వు దొరకడం కాదు బాబు, పోలీస్ ఆఫీసర్లు కూడా దొరికిపోయారు. 10వ తారీఖున నువ్వు 11వ తారీఖును పంపిస్తే ముందుగానే లీగల్ ఒపీనియన్కి పంపించి, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పంపించి ఇమీడియట్గా తెప్పించుకున్నావు లీగల్ ఒపీనియన్. ఇదిగో పలానా 307 పలానా సెక్షన్ వేసి ఇది కేసు కట్టేయచ్చు అని ఆయన పంపించాడు. మరి నువ్వు నెల దాకా ఎందుకు అయ్యావు? 11వ తారీఖుని ఎందుకు రిజిస్టర్ చేశారు పోలీసు అధికారులు? నేను అడుగుతా ఉన్నా, పోలీసు అధికారులను అడుగుతా ఉన్నా, ఆ కన్సర్న్ ఆఫీసర్స్ని ఎందుకు 1 మంత్ డిలే చేశారు? ఎఫ్ఐఆర్ మీకు చేరిన తర్వాత 1 మంత్ ఎందుకు డిలే చేశారు? ఎందుకు చేశారో మాకు తెలుసు. మాట్లాడుకున్నారు, జగన్ గారి మీద కేసు పెడదామా, రాంబాబు గారి మీద కేసు పెడదామా, ఎవరి మీద కేసు పెడదాం అని లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజు గారు 1, 2 సార్లు 3, 4 సార్లు ఆలోచించుకున్నారు. పైనుంచి కింద దాకా యంత్రాంగాన్ని సమాయత్తం చేసుకున్నారు. 11వ తారీఖుని కేసు రిజిస్టర్ చేశారు. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. ఇది రెడ్ బుక్ అమలు చేయటమా లేక లా అండ్ ఆర్డర్ను కాపాడటమా? ఒక్కసారి ఆలోచించవలసింది. కానీ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుతున్నా. దానితో పాటుగా పోలీసు అధికారుల్ని కింద నుంచి పైదాకా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, పరిశీలించుకోండి. ఫాల్స్ కేసులు మీరు పెడుతున్నది ఎవరి మీద? రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మీద. అంతేకాదు 2 ఐపీఎస్ ఆఫీసర్ల మీద, మీలాగా ఐపీఎస్ చదువుకొని మెరిట్లో వచ్చినటువంటి వ్యక్తుల మీద, ఒక డాక్టర్ మీద, మహిళా డాక్టర్ మీద మీరు కేసులు పెడుతున్నారు. ఎవరి ప్రోద్బలం? న్యాయం అయితే పెట్టండి, తప్పలేదు. ఇఫ్ ఇట్ ఈస్ జెన్యూన్, వీ హ్యావ్ టు రిజిస్టర్ ద కేస్ అగెన్స్ట్ ఎనీబడి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. పొలిటికల్ ప్రెషర్కు మీరు లోనై కేసులు పెడితే అయిపోదు అప్పుడే కథ. చాలా కథ ఉంటుంది. కాలం గిర్రెని తిరిగి వస్తుంది. 5 సంవత్సరాల్లో నెల 15 రోజులు అయిపోయింది. మళ్ళీ కాలం గిర్రెన తిరిగి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందనే విషయాన్ని మర్చిపోతున్నారు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్న ఫాల్స్ కేస్ 3 సంవత్సరాల క్రితం జరిగినటువంటి వ్యవహారాన్ని అంతవరకు ఏమి లీగల్ ఫైట్ లేకోకుండా, కేసు పెట్టుకోకుండా, ప్రైవేట్ కేసు పెట్టుకోకుండా, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మళ్ళా ఎమ్మెల్యే అయిన తర్వాత, అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో లోకేష్ యొక్క సారథ్యంలో మీరు ముఖ్యమంత్రి గారి మీద, మాజీ ముఖ్యమంత్రి గారి మీద, 2 ఐపీఎస్ ఆఫీసర్ల మీద, ఒక డాక్టర్ మీద, ఒక పోలీస్ అధికారి మీద మీరు కేసులు పెడితే ఈ పాపం ఊరికే పోదు. ఇదే కబళించి వేస్తుంది. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయ కోవిదులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం, మేధావులు దీని మీద చర్చించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇలాంటి ఫాల్స్ కేసెస్ మీరు పెడుతున్నప్పుడు దీన్ని చర్చ జరగవలసినటువంటి అవసరం ఉంది. న్యాయవాదులందరూ కూడా దీన్ని ఆలోచించండి. ఇలా అయితే అన్ని కేసులు పెట్టచ్చు. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం జరిగింది కూడా ఇవాళ కోర్టు చేసి పెట్టేసి ఆపలేసేయచ్చు. ఆలోచించవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుతూ, ఇలాంటి పిచ్చి చేష్టలు చేయటం వల్ల మీకు ఏ విధమైన లాభము లేకపోగా తీవ్రమైన నష్టాన్ని ఈ ప్రభుత్వం ఎదుర్కోబోతుంది రాబోయే కాలంలో. ఇళ్ళలకు కానీ సంబరం కాదని కూడా ఈ సందర్భంగానే చెప్తున్నా. ఏదో అధికారంలోకి వచ్చారు మీరు, మాకు కేవలం 11 మాత్రమే వచ్చాయి. అందువల్ల మీరు ఈ విధంగా రెచ్చిపోయింత దారుణంగా ప్రవర్తిస్తే ప్రజలు సహించరని కూడా ఈ సందర్భంగా నేను మీ ద్వారా చెప్పదలుచుకున్న, పోలీసు అధికారులు కూడా చెప్పదలుచుకున్నాను. ఇంకో ఇంకొక అంశం 2 అంశాలు మాట్లాడతాను. మరొక అంశం ఇందాక రామానాయుడు గారు అనుకుంటాను, ఇరిగేషన్ మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టారు.
చాలా విషయాలు చెప్పినట్టున్నారు ఆయన. నేను కూడా అక్కడక్కడ విన్నా. ఇప్పుడు జస్ట్ బిఫోర్ తెలుగుదేశం ఆఫీసులో పెట్టారు రామానాయుడు గారు, ఇరిగేషన్ మంత్రి గారు. నేను చేసిన పోర్ట్ఫోలియోలోనే మంత్రి అయ్యాడు రామానాయుడు గారు. ఆయన ఇరిగేషన్ గురించి మాట్లాడుకోకుండా పాప ఆయన్ని ట్రోల్ చేశారని కొద్దిగా బాధ ఆవేదన వ్యక్తం చేసినట్టున్నాడు ఆయన. చూశాను నేను ఆయన బాడీ లాంగ్వేజ్ అంతా. నన్ను ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అనేటువంటి బాధ ఆయనలో కనిపించింది. పాప ఆయనే చెప్పాడు, ఏది ఈ పిల్లకి 15,000, ఈ పిల్లకి 15,000, ఈ పిల్లకి 15,000, ఈ పిల్లకి 15,000, ఇప్పుడే వచ్చింది ఈ పిల్లకి కూడా 15,000 అని ఇలా చెప్పాడు. అది చెప్పింది ట్రోల్ చేస్తారు, సహజమే కదా. మంచి అయినా అంతే, చెడు అయినా అంతే. నన్ను ట్రోల్ చేయట్లే, మీరు చేస్తారు, చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ట్రోల్ చేసినందుకు పాపం బాధ ఆవేదన పడ్డాడు పాపం. ఆ ట్రోలింగ్కు సమాధానం చెప్పడానికి వచ్చినట్టుగా ఉన్నాడు తప్ప అసలు విషయం చెప్పలా. ఆయన నేను అది చేశాను, నేను ఒక వృద్ధులారు కాళ్ళు కడిగాను, పెన్షన్ ఇస్తూ. శబాష్, మంచిదేనయ్యా, పెన్షన్ ఇచ్చారు, నేను కాదంటలేదు. అనుకున్న ప్రకారమే మీరు పెన్షన్ ఇచ్చారు. మొదటి నెల గుర్తుపెట్టుకోండి, ఇంకా చాలా ఉంది, ముందుంది ముసళ్ళ పండగ. 4,000, 7,000 కలిపి ఇచ్చారు, అందరికీ ఇచ్చారు. మధ్యలో కొంతమందికి ఇవ్వకపోతే కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి కూడా తెచ్చుకున్నారు, మర్చిపోమాకండి. ఆ ఊళ్ళో గ్రామస్తులు ఇవ్వాలా, వీళ్ళకి ఇవ్వడానికి లేదు, తెలుగుదేశం వీళ్ళు కాదు, వీళ్ళు వైసీపీ ఇవ్వడానికి వీల్లేదంటే. నేను ఎక్కడో చూసే పల్నాడులో సిపిఎం వాళ్ళ మీద తిరగబడ్డారండి, సిపిఎం వాళ్ళ మీద. అవి కూడా మీరు సక్రమంగా ఇవ్వలేదు బ్రదర్ రామానాయుడు, అవి కూడా సక్రమంగా ఇవ్వలా. మొత్తానికి ఇచ్చారు, మామ అనిపించారు, ఓకే. ఇచ్చినాడి గురించి కాదయ్యా, ఇవాళ ఏంటని అడుగుతా ఉన్నా. నువ్వు అంతా చెప్పావు, రామాయణం అంతా చెప్పావు, కానీ అసలు కథ చెప్పలా. నేను అడుగుతా ఉన్నా, ఏమండి రామానాయుడు గారు, మీరు ఈ పిల్లకి ఇచ్చా, ఈ పిల్లకి ఇచ్చా, ఈ పిల్ల అన్నది అందరికి ఇస్తారా? ఎవరా? ఇది చెప్పలా. మాకు విధి విధానాలు ఇంకా కుదరలేదు, విధి విధానాలు ఇంకా నిర్ణయిస్తాం, అప్పుడు చూస్తాం, అప్పుడు ఇస్తాం అనే పద్ధతులు ఏదో మర్మగర్భంగా మాట్లాడారు. అది కాదు కావాల్సిందే. మీరు యూ హ్యావ్ ఇష్యూడ్ ఏ జీవో. దీనికేం విధి విధానాలు ఏంటి, దీనిలోనే ఉన్నాయో జీవోలో. ఒకసారి జీవో రామానాయుడు గారు మీ దగ్గర ఉందా? ఉండే ఉంటుంది గవర్నమెంట్ వరకు, లేకపోతే నేను పంపిస్తా, చూసుకోండి. విధి విధానాలు చాలా క్లియర్గా ఉన్నాయి దీనిలో. ఏమని? 75% హాజరు కావాలి, మేం పెట్టింది. బిలో పావర్టీ లైన్లో ఉండాలి, మేం చెప్పింది. ఆధార్ కార్డు అనుసంధానం కావాలి, మేం చెప్పింది. బడికెళ్ళే ప్రతి పిల్లవాడికి మీరు ఇస్తా ఉన్నారు, బడికెళ్ళే పిల్లవాడి తల్లికి మేము 1,500 ఇస్తా ఉన్నాం. మీ ఒక తల్లి ఉంటే 1,500 అని అన్నాం మేము. మీరేమన్నారు? ఎంతమంది పిల్లలుంటే అన్ని డబ్బులు ఆ తల్లికి ఇస్తాం, 2 పిల్లలుంటే 30,000 ఇస్తాం. ఖచ్చితంగా జీవోలో ఏమి రాశారయ్యా బాబు, మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళా మనం చదివినిపించా. మళ్ళా రామానాయుడు గారు మీరు ఎందుకు వచ్చారో నాకు అర్థం కాల. రావాల్సిన ఎడ్యుకేషన్ మినిస్టరు, లేదా ముఖ్యమంత్రి, లేకపోతే ఆ ఎడ్యుకేషన్ సెక్రటరీ. నిన్నేదో విద్యాశాఖ వాళ్ళు ఒక ప్రకటన ఇచ్చినట్టుగా విధి విధానాలు ఇంకా ఫైనల్ అయిపోయినాయి, విధి విధానాలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. మీరు ఇంకా విధి విధానాల దగ్గరే ఉన్నట్టున్నారు. వాళ్ళు డబ్బులు పంచే పరిస్థితిలో ఉన్నట్టుగా లేరు. మీరు డబ్బులు ఈ అమ్మఒడి దీని పేరు ఏమన్నారు, తల్లికి వందనం వేసే పరిస్థితులు మీరు కనపడలేదు. చూడండి, నేను చెప్తున్నా. యాజ్ ఏ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ assured flagship program, the government under Talliki Vandanam scheme is providing financial assistance of rupees 15,000 for annum to each mother or recognized guardian who is below poverty line household and sending their children to schools, colleges, that is from class 1st to 7th. ఇక్కడ ఏమన్నారు మీరు? చాలా ఫర్ యానం ఈచ్ మదర్ ఆర్ రికగ్నైజ్డ్ గార్డియన్. ఈచ్ మదర్ అంటే ప్రతి తల్లికి 1,500 చాలా క్లియర్గా ఇచ్చారు. దీన్ని సరి చేస్తారా? అది చెప్పడం. విధి విధానాలు కంప్లీట్ కాలేదండి, తూచి వేగంగా అలా చెప్పి వెళ్ళిపోయి తప్పుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఇప్పటికైనా స్పష్టంగా రామానాయుడు గారు చెప్పవలసింది, చెబితే చెప్పనిపోను, మాకు అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు కానీ, మేము ఈ జీవోను మారుస్తాం. జీవో లేకుండా చేస్తారా? జీవోను మారుస్తాం. ప్రతి తల్లికి కాదు, ప్రతి విద్యార్థికి, స్కూల్కి వెళుతున్న ప్రతి విద్యార్థికి 1,500 చొప్పున ఎంతమంది పిల్లలు వెళుతుంటే అన్ని 15,000 మేము ఇస్తాము అని చెప్పి మీరు మార్చిన రోజునే మిమ్మల్ని నమ్మశక్యమవుతుంది తప్ప, లేకపోతే మీరు బుడవగా కొడుతున్నట్టు అర్థమైంది. ఇది సింపుల్. దీన్ని మీరు చెప్పుకోకుండా
మేమేదో అది చేసాం ఇది చేసాం 4,000 ఇచ్చాం 7,000 ఇచ్చాం ఇచ్చారు ఓకే. ఇసుక కూడా ఇస్తున్నారు, బ్రహ్మాండమైన ఇసుక. ఉచిత ఏంటది ఉచిత ఇసుక ఇక్కడ అమ్మబడును. ఏంది ఇది? ఉచితమైన ఇసుక ఇక్కడ అమ్మబడును. ఎంతకు అమ్ముతారు? 1,300 రూపాయలు టన్ను ఉచిత ఇసుక. ఉచితమైన ఇసుకను అమ్ముతారంట వాళ్ళు. ఇది మీ పరిపాలన. ఇది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇప్పటికైనా నేను ఈ ప్రభుత్వాన్ని చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నా, ఈ జీవోను మారుస్తారా లేదా? విధి విధానాలు కంప్లీట్గా ఉన్నాయి. దీనిలో మీరు నాలిక మడతేసి తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందువల్లే ముఖ్యమంత్రి గారు కానీ ఇంత పెద్ద ప్రోగ్రాం, ఇంత ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం, ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినటువంటి ప్రోగ్రాం, ప్రతి బహిరంగ సభలోనూ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ప్రోగ్రాం, ఈ ప్రోగ్రాంకి అమాయకుడైన మా రామానాయుడిని పంపించి పాపం ఆయన కూడా ఏదో ఆయన ట్రోల్ అవుతున్నా అని చెప్పి ఆయన పంపించడం కంటే మీ అబ్బాయి లోకేష్ని పంపించి ఎంతమంది పిల్లలు బడికి వెళుతుంటే అంతమందికి మేము డబ్బులు ఇచ్చే బాధ్యత మాది. ఈ జీవోని అవసరమైతే సరిచేస్తాము అని చెప్పండి. ఈ వివాదానికి తెరదించండి తప్ప ఊకదంపుడు ఉపన్యాసాలు చెబితే అది ప్రజలకు నచ్చదు, ఎక్కదు అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికీ సూపర్ 6లో 1 ఫెయిల్ అయ్యారు, ఇంకా 5 ఉన్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, ప్రతి మహిళకి నెలకు 15,000, 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవాళ్ళు, ప్రతి రైతుకి ఏటా 20,000 ఆర్థిక సహాయం, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, లేదంటే నెలకు 3,000 నిరుద్యోగ భృతి. ఇవన్నీ మర్చిపోలేదు. సూపర్ 6 1 ఫెయిల్ అయ్యారు. నెంబర్ 2 యూ ఫెయిల్డ్. సరి చేసుకోండి. ఇంకా 5 చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ వెంట పడుతుంది, ప్రజల పక్షాన. గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన మాట తప్పితే ప్రజలు ఊరుకోరనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. సూపర్ 6 కాదు, అది సూపర్ చీట్గా మీరు చేయబోతున్నారనేది మాకున్నటువంటి అభిప్రాయం. దాన్ని కూడా సరి చేసుకునే ప్రయత్నం చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుతున్నా. ఇంకపోతే ఇంకో చివరి విషయం, ఇవాళ ఈనాడులో విచిత్రమైన వార్త ఒకటి రాశారు. 15 నుంచి ప్రజా దర్బారు చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు 15వ తారీఖు నుంచి ప్రజా దర్బారు చేస్తున్నాడు అని ఒక పిచ్చి రాతలు. ఆయన ఎప్పుడు జనాన్ని కలవడు, నాయకులను అసలు కలవడు, వచ్చిన జనం తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు 15వ తారీఖు నుంచి మాత్రమే ఈయన ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాడు అనేటువంటి పిచ్చి మాటలు ఈనాడుకు అలవాటే. దానిలో పెద్ద ఆశ్చర్యకరమైన విషయం లేదు. ఏదో రామోజీరావు గారు పోయాడు, ఇప్పుడు ఏదో వాళ్ళ అబ్బాయి పేరేంటి కిరణ్ వచ్చాడు, ఏదైనా మాట్లాడేమనుకున్నాం. మాట్లాడనుకోవటం మన పొరపాటు. వాళ్ళ అబ్బాయే కదా. చంద్రబాబు నాయుడు గారిని మోయటమే వారి పని. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా హననం చేయాలనేదే వారి ప్రధాన ఉద్దేశం. వారిది, చంద్రబాబు నాయుడు గారిది అదే ప్రధానమైన ఉద్దేశంతోనే ఆయన మాట్లాడుతూ ఉంటాడు, వీళ్ళు రాస్తుంటారు. నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారంటేనే జనం, జనం అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారు జనానికి దూరంగా లేరు. నాకు తెలిసినంత వరకు జీవితం మొత్తంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది కలిశాడో, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజకీయాలు ప్రారంభించిన దగ్గర ఇప్పటి వరకు అంతకన్నా 10 రెట్ల జనాన్ని కలిసి ఉంటాడు. ఆయన ప్రజల మధ్యన ఉండేటటువంటి మనిషి, అందరితో మమేకమయ్యేటటువంటి మనిషి, అందరినీ కలిసేటటువంటి మనిషి. అలాంటి మనిషిని ఆయన జనాన్ని కలవట్లేదు, నాయకులతో మాట్లాడట్లేదు, నాయకులను కలవట్లేదు అనేటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు రాసి ఈ రకంగా చేయాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ప్రజలతో మమేకమయ్యేటటువంటి ఒక హీరో లాంటి మనిషి. ఎక్కడ మీరు చూశారు కదా, నేను చాలా సందర్భాలు చూసా, చాలామంది జనం కూడా చూసి ఉంటారు. ఒకసారి యూట్యూబ్ కొట్టండి, బస్సులో వెళుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా చెయ్యి ఆపేస్తే, ఏదన్నా ఆపద ఉందని చెయ్యి ఆపేస్తే టక్కన ఆపేస్తాడు. ఆపేసి వాళ్ళు కలుసుకుంటాడు. వాళ్ళకి ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్కి రిఫర్ చేసి వారిని రక్షించినటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. అందువల్ల పెద్ద ఎత్తున జనాన్ని కలిసేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు అసలు ఇప్పుడు ఎవరిని కలవరు, మీకు తెలుసు కదా. కాకపోతే ఈ మధ్యన ఎక్కడో కారు ఆపి ఎవరినో కలిసినట్టు ఏదో పత్రికల్లో రాసుకుంటున్నారు. ఇలాంటి రాసుకోవాల్సిన కర్మలు మాకు లేవు. జనాన్ని మేము తోలుకు రావాల్సిన అవసరం లేదు.
జనం తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తారు. ఆయన కూడా సమయం ఉన్నంత వరకు ఉదయం 10:30 దగ్గర నుంచి 2:30 వరకు కూడా శ్రమ లేకోకుండా ప్రతి వ్యక్తిని పేరు పేరున పలకరిస్తారు, వారిని కలుస్తారు. కానీ పిచ్చి రాతలు రాసి మీరు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అపాస్పాలు చేయాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తారు. అది మీరు మీ కుట్రలో భాగం. నేను ఒకసారి చూపిస్తా ఎన్ని రకాల ఎంతమందిని జగన్మోహన్ రెడ్డి గారు రోజు కలుస్తున్నారో. ఒకసారి ఫోటోలు చూపించాయా? ఒకటి వరుసనే అది చూడండి. టగటగది సామాన్యుల్ని నాయకుల్ని రోజు కలుస్తూనే ఉంటారు. అయితే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎంతమందిని కలిసినా ఇంకా మిగిలిపోయి ఉంటారు. ఎందుకంటే తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రజాకర్షణ కలిగినటువంటి వ్యక్తి, జనం మధ్యలో ఉండేటువంటి వ్యక్తి, ప్రజానాయకుడు. ఈజ్ నాట్ ఎ మ్యానిపులేటర్. ప్రజల మీద నమ్మకంతో ముందుకు సాగినటువంటి నాయకుడు. 40% ఓట్ షేర్ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా సాధించినటువంటి వ్యక్తి. ఎంతమందినైనా కలవండి, మమ్మల్ని కలవలేదండి అని ఓ 10 మంది 20 మంది వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. ఎందుకంటే టైం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కదా. మార్నింగ్ 10:30కి వచ్చి 2:30 వరకే ఆయన కలుస్తుంటాడు. ఆ 2:30 తర్వాత కొంతమంది మిగిలిపోతే నెక్స్ట్ డే అని పంపిస్తారు. అంటే నిరంతరం కలవటం అనేది కొద్దిగా డే టు డే ఇబ్బంది కాబట్టి దాన్ని ఇంకొద్దిగా స్పీడ్గా కలిసేటటువంటి ప్రయత్నం. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వమైన బాధ్యత లేవు కానీ మరి
జనం మధ్యలో ఉండేటువంటి వ్యక్తి, ప్రజానాయకుడు. ఈజ్ నాట్ ఎ మ్యానిపులేటర్. ప్రజల మీద నమ్మకంతో ముందుకు సాగినటువంటి నాయకుడు. 40% ఓట్ షేర్ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా సాధించినటువంటి వ్యక్తి. ఇంతమందినైనా కలవండి, మమ్మల్ని కలవలేదండి అని ఓ 10 మంది 20 మంది వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. ఎందుకంటే టైం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కదా. మార్నింగ్ 10:30కి వచ్చి 2:30 వరకే ఆయన కలుస్తుంటాడు. ఆ 2:30 తర్వాత కొంతమంది మిగిలిపోతే నెక్స్ట్ ఎండ్ అయ్యా అని పంపిస్తారు. అంటే నిరంతరం కలవటం అనేది కొద్దిగా డే టు డే ఇబ్బంది కాబట్టి దాన్ని ఇంకొద్దిగా స్పీడ్గా కలిసేటటువంటి ప్రయత్నం, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వమైన బాధ్యత లేవు కానీ మరింతగా కలిసేటటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప, నేను మనవి చేసేదండి అలాంటి పిచ్చి రాతలు రాసి అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగత హననం చేసేటటువంటి కార్యక్రమం దయచేసి చేయవద్దని, ఇది సరైనటువంటి విధానం కాదని, ప్రజలు దీన్ని నమ్మవద్దని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. గవర్నమెంట్కి అంటే 6 నెలల తర్వాత పంచుతానని చెప్పమనండి, పోనీ అటగిద్దాం. మేము ఈ హామీలన్నీ కూడా 6 నెలల తర్వాత చేస్తామండి, ఎమ్మటి చేయమని చెప్పమనండి, మాకేం అభ్యంతరం. వాళ్ళు ఏమంటారు, జీవో ఇష్యూ చేశారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఇది పర్టికులర్లీ జీవో ఇష్యూ చేశాం. ఇష్యూ చేస్తే ఈ జీవోలు ఇన్ని తప్పులు పెట్టుకొని ఇంకా బొకాయించే కార్యక్రమం చేస్తుంటే ఏం చేయాలి? టైం 6 నెలలు కాకపోతే 5 సంవత్సరాలు తీసుకోమన్నాను, మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళు 5 సంవత్సరాలు తీసుకుంటారు, దానిలో ఏ విధమైన సందేహం లేదు. ది కెనాట్, వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలని చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు గారికి లేదు. నేను ఇవాళ చెప్తున్నాను, వాళ్ళు దేన్ని కూడా ఇంప్లిమెంట్ చెయ్యరు. చంద్రబాబు నాయుడు గారి నైజమే అది. ఎన్నికలకు ముందు వాగ్దానం చేస్తారు, ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాగ్దానాన్ని విస్మరిస్తారు. ఎన్నికలకు ముందు వాగ్దానం చేసి ఎన్నికల తర్వాత విస్మరించే వ్యక్తే, అతని పేరే నారా చంద్రబాబు నాయుడు గారు. కాదు అంటే చూడండి, ఇప్పుడు ఈ నెల 10 రోజుల్లో 10 రోజులు అయినట్టుంది అంతే కదా, నెల 10 రోజులు. ఈ నెల 10 రోజుల్లోనే ఇన్ని దుర్మార్గాలన్నీ నాకు అర్థం కాలేదు. మా ఆఫీసులు కూల్చేస్తారా? ఇలాంటి తప్పుడు జీవోలు ఇచ్చి ప్రజల్ని ఇబ్బంది పెడతారా? ముఖ్యమంత్రి గారి మీద కేసులు పెడతారా? ఎమ్మెల్యేలని ఎక్స్ఎమ్మెల్యేలని కేసులు పెట్టి లోపల తోస్తారా? ఇదా కక్ష సాధింపులు ఉండవు అన్నారు. కక్ష సాధింపులు తప్ప రెండో పనే లేదు. ఇది వాస్తవం, ప్రజలు గమనిస్తున్నారు. ఈ దుర్మార్గమైనటువంటి పాలన ఈ ఇంకా 4 సంవత్సరాల 11 మాసాలు భరించాలా అనేటువంటి పశ్చాత్తాపం ప్రజల్లో ప్రారంభించే విధంగా మన నారా లోకేష్ గారు చక్కని ప్రోగ్రాం నిర్ణయించారు. చాలా సంతోషం. మీరు చూశారుగా, పెద్ద పెద్ద వాల్ పోస్టర్లు, రెడ్ బుక్ అమలు చేయాలి అని రెడ్ బుక్తో చూశారుగా. వాల్ పోస్టర్ గుంటూరులో చూశారు, మీరు చూశారు లేదో, పెద్ద పెద్ద డెడ్ బుక్ వేశారు. రెడ్ బుక్ ఇటు పట్టుకుని నారా లోకేష్ గారు రెడ్ బుక్ అమలు చేసేటటువంటి వీరుడు ఆయన. అమలు చేయమనండి, చూద్దాం. రెడ్ బుక్ మంచిదే, మమ్మల్ని అందరినీ కేసులు పెట్టి లోపల ఏమనండి, చూస్తాం. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. నేను ఒక మాట చెప్తానండి, భారతీ గారు వీడియో పక్కన పెట్టండి. మా మేనిఫెస్టో ఏంటో చూడండి ఒకసారి. వాట్ ఈజ్ మై మేనిఫెస్టో? 2019 మేనిఫెస్టోని ఒకసారి చూడండి, ఇవాళ వారి మేనిఫెస్టోని ఒకసారి చూడండి. ఇవే నేనంటాను, ఇవే కొలబద్దలు తప్ప ఇంకెవరేం మాట్లాడినా కొలబద్దలు కాదు. రామానాయుడు గారు మాట్లాడింది అసలు కొలబద్దే కాదు, దీనికి అనుగుణంగా మాట్లాడు కాబట్టి అది కొలబద్ద. సో దీనిలో ఏముంది? సూపర్ 6లో స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 1,500 రూపాయలు, 15,000 రూపాయలు. మా మేనిఫెస్టో చూపించండి. మా మేనిఫెస్టోలో నాకున్న సమాచారం ప్రకారం మా మేనిఫెస్టోలో ప్రతి తల్లికి 1,500 రూపాయలు 2019లో. దానికి భిన్నంగా ఉంటే చెప్పమనండి, క్షమాపణ చెప్పేస్తాను. భారతి గారు అన్నారు, రాంబాబు గారు అన్నారు, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఇదే విషయం షర్మి గారు కూడా మాట్లాడారు, అది వేరే అంశం. ఆయనకు ఉన్నటువంటి పాపం, వదిన గారి మీద ఉన్నటువంటి కోపము, అన్నగారి మీద ఉన్నటువంటి కోపము, కుటుంబ తగాదాలతో ఆమె చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసే కార్యక్రమం పోతుంది. సరే, మా అన్న ఇవ్వలేకపోయాడు, నువ్వన్న ఇవ్వమని అడగాలిగా, పోనీ ఒకవేళ నిజం అనుకుంటే. నేను ఇంకోటి కూడా ఈ సంగతి చెప్తాను. ఇప్పుడు 307 గురించి మాట్లాడుతున్నాం కదా, దానిలో రఘురామకృష్ణరాజు గారు ఇచ్చిన కేసులో 307 వేశారు, అవునా? ఆయన కంప్లైంట్లు ఏమి ఇచ్చాడు? నన్ను అరికాళ్ళ మీద కొట్టారని ఇచ్చాడు, అవునా? అంతేనా? ఏమండి, చంపేవాడు అరికాళ్ళ మీద కొడతాడండి?
307 కేసులో అరికాళ్ళ మీద చంపేవాడు అరికాళ్ళ మీద కొడతాడా? అవ్వచ్చండి. ద ఇంటెన్షన్ ఆఫ్ ది అక్యూజ్, ఇంటెన్షన్ ఆఫ్ ది కల్ప్రెట్ కాసేపు అనుకుందాం. ఇంటెన్షన్ ఏముంటుంది? కాళ్ళు పైకి పెట్టి ఆయన చెప్పింది నా కాళ్ళ మీద లాఠీలతో కొట్టారనే కదా. ఇది చంపేవాడు చేసే పనేనా అని అడుగుతున్నా. ఈ కంప్లైంట్ మీద పోలీస్ అధికారి రిజిస్టర్ చేశాడు 307. పోలీస్ అధికారి ఏం చేశాడు? డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్కి రాశాడు దీన్ని ఏ కేసు మీద పోలీస్ అధికారి తప్పుకోవడానికి. ఆయన 307 వేయమన్నాడు, వీళ్ళు రాశారు. ఆయన ఈయన ఇద్దరు కూడా సమాధానం చెప్పుకోవాలి, రేపు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఒకసారి కేసు రిజిస్టర్ చేశారంటే అందరితో పోద్దా? లాజికల్ ఎండ్ ఉండాలి కదా దానికి. సరే ఏం జరిగిద్ది ఏంటి అనేది వీ క్యాన్ సీ బిఫోర్ ది కోర్ట్. వాళ్ళు కేసు రిజిస్టర్ చేయగానే 307 రిజిస్టర్ చేయగానే అయిపోయిందా? ఇల్లులగానే పండగ అయిపోయిందా? సో ఎంత నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది పోలీస్ ఆఫీసర్స్ ఇన్ ది స్టేట్, మీరు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం మంచి ఊపులో ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పినవన్నీ చేయమాకండ్రా బాబు, దొరికిపోతారు. ఏ కేసు పడితే ఆ కేసు ఫాల్స్ కేసు రిజిస్టర్ చేయకండి. వ్యవస్థలో న్యాయ వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థలో క్వశ్చనింగ్ వస్తుంది. తప్పు చేస్తున్నారు మీరు, ఆలోచించుకోండి, సరి చేసుకోండి. పెద్దాన్ని 307 వాళ్ళు 302 కూడా వేసేవాళ్ళు. 302 వేయాలంటే డెడ్ బాడీ కావాలి. దట్ ఈస్ ది ప్రాబ్లం. డెడ్ బాడీ దొరికితే దాన్ని 307 వేసి జగన్మోహన్ రెడ్డి గారి 302 వేసి కట్టేస్తారు. 307కి డెడ్ బాడీ అవసరంలా, అందులో కట్టేస్తున్నారు. ఇది జాగ్రత్తగా ఉండండి సార్. ఐపీఎస్ ఆఫీసర్స్ అండ్ డిఫరెంట్ పోలీస్ ఆఫీసర్స్, ఇది చాలా క్లిష్ట సమయం. జాగ్రత్తగా ఉండండి. పెన్ను మీద రాశారా దొరికిపోతారు. నేను చెప్పానని మీరు కేసు పెట్టారా, నేను తప్పుకుంటా పొలిటీషియన్ని, మీరు ఇరుక్కుంటారు. అది గుర్తుపెట్టుకోండి. ఓకే.